మధ్యన సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటన గురించి మస్తు గరం ముచ్చట్లెక్క మారింది. ఇటీవలనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గిట్లా అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు ఆ రోజు వెంటనే రాత్రి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరి దాని గురించి మాట్లాడిన తీరు ఈ రెండు ఘటనలు గిట్లా మస్తు చక్కర్లు కొడుతుంటే ఒక్కొక్కరు ఒక్కో లెక్క స్పందిస్తున్నారట. ఇప్పుడు నటుడు రావుల రామకృష్ణ గిట్లా ఒక సంచలనమైన ట్వీట్ పెట్టిర్రంట. ఇక దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారంట. జరిగిన ఘటన గురించి నాకు తప్పుడు సమాచారం అందిందని నేను చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకుంటున్నట్లుగా పెట్టిండంట. అయితే దీని వెనకాల కారణం ఏవై ఉండొచ్చా అని నెటిజన్లు ఆరాధిస్తున్నారంట. ఇక నిజానికి రామకృష్ణ ఏమో చివరిగా అల్లు అర్జున్ అరెస్టు అయినప్పుడు ఆ సందర్భంగా ఈ ట్వీట్ పెట్టిండంట. గప్పుడు గిట్లా ఏమని అడిగిండానంటే, అల్లు అర్జున్ జరిగిన ఘటన మీద ఒక్కరినే బాధ్యతని ఎట్లా చేస్తారు మీరు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించిండంట. అల్లు అర్జున్కు మద్దతుగా నిలిచిండంట. ఇక థియేటర్ల దగ్గర జనాలు రిలీజ్కు చాలా వస్తారు, అది సహజమే. కాకపోతే గసంటి అప్పుడు మన పోలీసులు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక సెలబ్రిటీలు ప్రముఖులు హాజరైనప్పుడు వాళ్ళు జాగ్రత్త వహించాలి కదా అని అన్నాడంట. ఊరేగింపులు పండుగలు రాజకీయ ర్యాలీలు వచ్చినప్పుడు గిట్లా ఎంతో మంది మరణించిరు, మళ్ళీ గసంటి సందర్భంలో మీరు ఎందుకు వెంటనే స్పందించలేదు అని అడిగిండంట. గట్ల అన్న ఆయననే ఇప్పుడు ఒక్కసారిగా ఇది వెనక్కి తీసుకునేసరికే అందరికీ విషయం అర్థమైంది అని అంటున్నారు. ఎందుకంటే ఈయనకు తప్పుడు సమాచారం అందినడం వల్లనే గిట్లా మాట్లాడిండు, ఇక యూటర్న్ తీసుకొని ఇక మంచి దార నడుస్తున్నాడు అనే తీరుగా స్పందిస్తున్నారంట. అసలు ఏమైతున్నది గట్ల అన్న ఆయననే గిట్ల ఎందుకు అంటున్నాడు అనేది చాలా మంది అర్థమైతలేదు అని అంటున్నారు. కొందరు మటుకు ఈయనకు మద్దతుగా నిలుస్తున్నారంట, మరికొందరు మటుకు వ్యతిరేకంగా ఉన్నారంట. ఇక మొత్తానికి అల్లు అర్జున్ అభిమానులు రావుల రామకృష్ణ పెట్టిన ట్వీట్ మీద ఎట్లా స్పందిస్తుంది అంటారు? మీకేమనిపిస్తున్నది? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగు గంట ఉంటుంది, అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.